ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ గుమగుమలాడే వెజిటేబుల్ కిచిడి. ఎప్పుడు ఉప్మాని ఏం చేస్తాం చెప్పండి. అప్పుడప్పుడు ఇలా వెజిటేబుల్స్ వేసి కిచిడి చేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. మరి మా స్టైల్లో ఎలా చేయాలో తెలుసుకుందామా. ముందుగా 1 గ్లాస్ ఉప్మా రవ్వ, అలాగే వెజిటేబుల్స్ బీన్స్, క్యారెట్, 2 ఆనియన్స్, అలాగే 2 టమాటాలను కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ తీసుకొని రవ్వ వేసి లో ఫ్లేమ్లో మాత్రమే మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసి వేపుకున్న తర్వాత 5 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు, కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని 2 నిమిషాలు వేపుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని ఒక 3 నిమిషాలు అలా వేపుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి కొంచెం మెత్తబడేంత వరకు వేపుకోవాలి. మరీ గుజ్జు గుజ్జుగా అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం మెత్తగా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదా, 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే అవసరం అవుతాయి. వాటర్ వేసి బాగా మరిగించుకోవాలి. ఇందులోనే జీడిపప్పు వేసుకున్నామండి, అది స్కిప్ అయింది, సారీ. ఇలా వాటర్ని బాగా మరిగించుకున్న తర్వాత కొంచెం కొంచెంగా రవ్వ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసామంటే ఉండలు కడుతుందండి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే వాటర్ అంతా ఇనికిపోయి పర్ఫెక్ట్గా కిచిడి రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకున్నారంటే టేస్టీగా ఉండే వెజిటేబుల్ కిచిడి రెడీ. చాలా సింపుల్ కదా. మరి మీరు కూడా ట్రై చేస్తారా? మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.